హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మార్చ్ 5న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్ని కన్వీన్ చేసి డీలిమిటేషన్ వల్ల తమిళనాడుకి సదరన్ స్టేట్స్కి జరిగే అన్యాయం గురించి చాలా క్లియర్గా ఒక మీటింగ్ అయితే కన్వీన్ చేసుకున్నారు. అండ్ ఆ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ స్టేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేసి దేశంలో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా సౌత్ రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, తర్వాత పార్లమెంట్ దృష్టికి బలంగా తీసుకెళ్లేదానికి జాయింట్ యాక్షన్ కమిటీని వేస్తానని చెప్పిన వెరీ నెక్స్ట్ డేనే నిన్న తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. తెలంగాణ క్యాబినెట్ కూడా చాలా క్లియర్గా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా సదరన్ స్టేట్స్కి తెలంగాణకు జరిగే నష్టాన్ని నివారించేదానికి ఒక ఆల్ పార్టీ టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి ఆల్ పార్టీ డెలిగేషన్ మొత్తాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి పార్లమెంట్లో యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తానికి విన్నవించి రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని అరికట్టాల్సిన బాధ్యత, డీలిమిటేషన్ ద్వారా జరిగేటువంటి నష్టాన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిన్న క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేసి యాక్సెప్ట్ చేసింది. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. సౌత్ ఇండియాలో రిప్రజెంటేషన్ తగ్గి నార్త్ ఇండియన్ పొలిటికల్ హెజిమోనీకి సరెండర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నార్త్ ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్కి సరెండర్ కాకుండా ఉండాలంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఇంకొక 30 సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ చేయాలనేసి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. అండ్ ఇన్ కేస్ జరిగినా కానీ సౌత్ ఇండియా నుంచి రిప్రజెంటేషన్ నాన్ పార్ విత్ నార్త్ ఇండియా స్టేట్స్కి ఈక్వల్గా ఇప్పుడున్న స్టేటస్ కోనన్నా మెయింటైన్ చేయాలనేసి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, రైట్ ఫ్రమ్ కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక అండ్ నార్త్ నుంచి పంజాబ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా లాంటి రాష్ట్రాలు కూడా ఈ అంశాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. నిన్ననే కాంగ్రెస్ ఎంపీ పంజాబ్ నుంచి మనీష్ తివారీ మాట్లాడుతూ కూడా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇప్పుడు జరిగితే కానీ, ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం జరిగితే హర్యానా యాజ్ వెల్ యాజ్ పంజాబ్ లాంటి రాష్ట్రాలకు కూడా ఎంపీ సీట్లు తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపి దగ్గరగా 23 ఎంపీలు ఉన్నారు పంజాబ్ యాజ్ వెల్ యాజ్ హర్యానాకి. అది తగ్గి 18 స్థానాలకు వచ్చేదానికి ఆస్కారం ఉందనేసి ఆయన కూడా అప్రిహెన్షన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. ఎన్ని రాష్ట్రాల నుంచి ఇంతమంది డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ వల్ల జరిగే అనర్థాల గురించి మాట్లాడుతూ ఉంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటాడు, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ అంటాడు, ఇంకో 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటాడు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని ఊదరగొట్టుకునే చంద్రబాబు నాయుడు గారు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ వల్ల జరగబోయే అనర్థాన్ని, రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ఎందుకు కనీసం మాట్లాడలేకపోతున్నారు బయటకి బహిరంగంగా? నిన్న కాక మొన్న ఆయన నేషనల్ మీడియాలో మాట్లాడుతూ కాంక్లేవ్కి వెళ్ళి ఆ కాంక్లేవ్లో అడిగిన ఈ క్వశ్చన్ అడిగారు, డీలిమిటేషన్ యాజ్ వెల్ 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి అడిగితే దాని గురించి మాట్లాడుకుంటూ డొంక తిరుగుడు సమాధానాలు చెప్పాడు. డీలిమిటేషన్ గురించి ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేయలే. 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే 10 లాంగ్వేజ్లు నేర్చుకోవాలంటారు. డీలిమిటేషన్ వల్ల సౌత్కి అన్యాయం జరుగుతుందని సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ అప్రహెన్షన్ రేట్ చేస్తున్నాయంటే నేషన్ ఫస్ట్ అంటాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీకు నేషన్ ఫస్ట్ అనే ప్రయారిటీ ఉంటే 2014-2019 మధ్యకాలంలో నరేంద్ర మోడీ పాలసీలు నేషన్ కోసం తీసుకుంటున్నాను ఆయనంటే, ఆ పాలసీలు దేశానికి విఘాతం కలిగిస్తుందని ఎలా మీరు గగ్గోలు పెట్టారు? మళ్ళీ అదే నరేంద్ర మోదీతో పొత్తు పెట్టుకుని ఈరోజు రాజకీయంగా ఆయనతో కలిసి ప్రయాణం ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏ స్టాన్స్ తీసుకుంటే అది కరెక్ట్, దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేయాలా? నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తీరం ద్రోహం చేస్తున్నారు. ఒకటి, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని గుడ్డిగా సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రక్రియ ఒకటి. రెండోది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ లోక్సభ స్థానాలు పెంచాలి అనేసి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా క్లియర్గా పొందుపరిచారు. 10 సంవత్సరాలు అయిపోయిన చట్టాన్ని పాస్ చేసి రాష్ట్రాలు విడిపోయి ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ లోక్సభ స్థానాలు పెంచలేదు. కనీసం రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి డీలిమిటేషన్ వల్ల ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఆంధ్ర, తెలంగాణకు తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఫర్ దట్ మ్యాటర్ ఎంటైర్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి తగ్గుతున్నాయి. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకు స్థానాలు పెరగాల్సిన అవసరం ఉంది. ఆ పెరగాల్సిన స్థానాల గురించి కూడా మాట్లాడాడు. ఇంకో పక్క స్థానాలు పెరగాల్సిన దాని గురించి మాట్లాడారు. అదొక అన్యాయము. రెండో పక్క డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఇప్పుడు ఉన్నట్టుగా కంటిన్యూ చేయగలిగితే, ఆ ఎక్సర్సైజ్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలిగితే ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారము సీట్లు తగ్గేదానికి ఆస్కారం ఉంది. సో సీట్లు తగ్గుతున్నా మాట్లాడాడు, పెరగాల్సిన సీట్లు పెంచలేదేంటని కూడా అడగడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత కన్వీనియంట్గా, ఎంత కంఫర్ట్గా బీజేపీకి సరెండర్ అయిపోయి తెలుగు రాష్ట్రాలకి ద్రోహం చేస్తున్నాడు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఆయనకు ముఖ్యమంత్రి సీటు, వాళ్ళ కొడుకు మంత్రి పదవి, తర్వాత ఈయన రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అయితే చాలు తప్ప ఆంధ్రప్రదేశ్కి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎలా తగ్గి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్గా పవర్ ఎంత దిగజారిపోయినా పర్లేదనే ధోరణిలో ఉన్నాడు ఈయన.
సేమ్ థింగ్ ఆ 3 లాంగ్వేజ్ ఫార్ములా విషయంలో మాట్లాడు, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ విషయంలో మాట్లాడు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కానీ జరిగితే సౌత్కి తీరని నష్టం జరుగుతుంది రిప్రజెంటేషన్ పరంగా అనేసి. అండ్ నార్త్లో ఉన్నటువంటి పంజాబ్ లాంటి రాష్ట్రం కూడా, హర్యానా లాంటి రాష్ట్రం కూడా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగితే ఆ రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుంది గొంతెత్తుతూ ఉంటే, ఈయన మాత్రం చాలా దర్జాగా బీజేపీకి ఊడిగం చేస్తున్నాడు, నరేంద్ర మోదీకి ఊడిగం చేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత రాజకీయంగా దాన్ని ఏమంటారు, ఎంత వీక్ పర్సనాలిటీనో చూడండి. దేశం మొత్తం ఒక దారిని వెళ్తూ ఉంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ వల్ల నష్టానికి జరగబోతున్నటువంటి రాష్ట్రాలన్నీ ఒక దారిలో వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి పెట్టాలని చూస్తూ ఉంటే, ఈయన మాత్రం నేషన్ ఫస్ట్ అంటాడు, డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గినా పర్లేదు అంటాడు. అండ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పెరగాల్సినటువంటి సీట్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదంటే, ఈయన మోడీకి అగెనిస్ట్గా, బీజేపీకి అగెనిస్ట్గా ఒక మాట మాట్లాడేదానికి ఈయన కానీ ఈయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇష్టంగా లేరనేది మాత్రం చాలా క్లియర్గా అవుతుంది. సో వీళ్ళిద్దరి వల్ల ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి బీజేపీకి ఒక పర్ఫెక్ట్ భజన పరులు దొరికారు. వీళ్ళు బీజేపీకి అండ్ నరేంద్ర మోదీకి భజన చేసుకుంటా కూర్చున్న రోజులు ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని బీజేపీ సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తూనే ఉంటుంది. బీజేపీ సౌత్ ఇండియన్ యొక్క రాష్ట్రాల యొక్క ఇంట్రెస్ట్లని అనునిత్యం కాలు రాస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉన్నారు కదా భజన పరులు, కొద్ది సీట్లు తగ్గితే పొలోమని తీసుకెళ్ళి వాళ్ళకి సపోర్ట్లు ఇచ్చేదానికి. మరి వీళ్ళు ఈ రకంగా రాష్ట్రాల ఇంట్రెస్ట్లు కాలు రాస్తున్న సెంటర్కి బీజేపీకి సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే బీజేపీ వాళ్ళు ఇన్ రిటర్న్ నష్టాలు చేయక ఏం చేస్తారు? చూసాం కదా మొన్న రీసెంట్లీ పాస్డ్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు కానీ ఆంధ్రప్రదేశ్కి కనీసం ఫండ్స్ అలొకేషన్ చేయలేదు, కొత్త ప్రాజెక్టులు ఏం అలొకేట్ చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత వీకో చూడండి. సెంటర్లో ఉన్నటువంటి వీక్ ప్రభుత్వం దగ్గర నుంచి ₹4 ఆంధ్రప్రదేశ్కి అడిషనల్గా తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదంటే ఈయన విజనరీ అని, ఈయన స్ట్రాంగ్ లీడర్ అని, ఈయన ఎక్స్పీరియన్స్ లీడర్ అని అనుకునేదానికి సిగ్గుండాలి కదా మనకు. ఇంకో పక్క కేంద్రం నుంచి సహాయం అందట్లేదనేసి రీసెంట్గా పాస్ అయిన అసెంబ్లీకి ప్రజెంట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే 2024-25 క్లియర్గా చెప్పారు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ క్లియర్గా రావట్లేదని చెప్తున్నారు. కానీ బయట మీటింగుల్లో చెప్పేది ఏంటి? నిన్న నిర్మలా సీతారామన్ గారితో ఒక విశాఖపట్నంలో బుక్ లాంచ్లో కూడా ఆవిడ అట్లా డబ్బులు అడిగిన వెంటనే ఇస్తున్నారని ఒక పక్క మీటింగుల్లో చెప్తున్నాడు. ఇంకో పక్క ఎకనామిక్ సర్వేలో ఏం చెప్తున్నాడు ఈయన? ఆంధ్రప్రదేశ్కి సెంటర్ నుంచి రావాల్సినటువంటి ఫండ్ ప్రాపర్గా రావట్లేదని చెప్తున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ని బీజేపీ దగ్గర, సెంటర్ దగ్గర తాకట్లు పెడుతున్నాడో చూడండి. ఒక పక్క సెంటర్ నుంచి రావాల్సిన ఫండ్స్ రావు, ఇంకో పక్క సెంటర్ ఏదైతే విభజన చట్టం ద్వారా పెరగాల్సినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల సీట్లు పెరగాలో వాటి గురించి మాట్లాడాడు. ఇంకో పక్క డీలిమిటేషన్ ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాట్లాడే ప్రయత్నం చేయడు. ఇంకో పక్క 3 లాంగ్వేజ్లని ఆంధ్రప్రదేశ్ పిల్లలు నెత్తిన ఒక భారాన్ని మోపే ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయడు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉపయోగం ఏంటి? రాష్ట్రాల హక్కుల్ని కాపాడలేని చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హక్కుల్ని కాపాడలేని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? ఇంకోటి, యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ద్వారా యూనివర్సిటీల మీద బీజేపీ దాడి చేసేదానికి పూనుకుంటూ ఉంటే దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేయడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు? ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఫర్ దట్ మ్యాటర్ సౌత్ ఇండియాకి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి బీజేపీ సంభవ్ ఆర్ అదర్ నష్టాలను చేకూర్చే ప్రయత్నంలో ముందుకెళ్తుంటే మీరు కనీసం నోరెత్తనప్పుడు ఎందుకు మీకు రాజకీయం? అసలు దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకోవచ్చు కదా. యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ వల్ల జరగబోయే అనర్థాలు మీరు మాట్లాడలేరా? డీలిమిటేషన్ వల్ల జరిగే అనర్థాలని మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 3 లాంగ్వేజ్ ఫార్ములా అవసరం లేదని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు మీరు? అసలు మీకు రాదు కదా ముందు 3 లాంగ్వేజ్ ఫార్ములా. మీకే 3 లాంగ్వేజ్లు రావు, నరేంద్ర మోదీకి 3 లాంగ్వేజ్లు రావు. నరేంద్ర మోదీ గుజరాతీ, హిందీ తప్ప ఇంకో భాష రాదు ఆయనకి. మీకే 2 లాంగ్వేజ్లు చక్కగా రావు, మీకు 3 లాంగ్వేజ్లు పాలసీలు అవసరమా మీకు? సో సౌత్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాలు చాలా క్లియర్గా కలెక్టివ్గా ముందుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా క్లియర్గా బీజేపీకి ఊడిగం చేసుకునే దానికి పూనుకొని ఉంది. దీనివల్ల రాబోయే తరాలకి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఒక రాజకీయంగా తీరని నష్టాన్ని బీజేపీ చేస్తుంటే దానికి వంత పడుతున్నారు వీళ్ళిద్దరు కలిసి. థ్యాంక్ యూ.